మెయిన్గా మనం ఇప్పుడు శివుడి క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. ఈయన వచ్చేసరికి అక్షయ్ కుమార్ గారు చేశారు. మెయిన్ ఒక మాట చెప్తానండి, ఆ ఫేస్లో స్మైల్ చూడాలండి. అక్షయ్ కుమార్ గారి స్మైల్ అసలు శివుడు కనపడతారండి మనకు అసలు. అంటే చాలా పాత్రలు చాలా మంది చేశారు, కానీ మనకు చిరంజీవి గారు చేశారు, రామారావు గారు చేశారు, అండ్ నార్త్లో చాలా మంది చేశారు. అండ్ అక్షయ్ కుమార్ గారు అయితే ఆల్మోస్ట్ అసలు సెట్ అయిపోయారు. అసలు నేనైతే స్పెల్ బౌండ్ అయిపోయాను. ఓపెనింగ్ శివపార్తల సీన్ గురించి ఓపెన్ అయింది. అండ్ కాజల్ గారు కూడా చాలా బాగున్నారు సినిమాలో పార్వతీదేవిగా. అండ్ శివుడు క్యారెక్టర్ అయితే అక్షయ్ కుమార్ గారు అయితే జీవి చేశారండి. అసలు బెలే ఉన్నారండి, అసలు దండం పెట్టాలి అంతే. సూపర్. అక్షయ్ కుమార్ గారు చాలా థ్యాంక్స్ చెప్పాలి. అక్షయ్ కుమార్ గారు కూడా ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు చాలా బాగున్నారండి అక్షయ్ కుమార్ గారు ఆ పాత్రలో. అండ్ మనం ఇంకా మిగతా పాత్రలు అందరూ చాలా బాగా చేశారు. అండ్ నాకైతే పర్సనల్గా ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే పిచ్చగా నచ్చిందండి అసలు. అండ్ మిగతా పాత్రలు కూడా వాళ్ళ తగినట్టు చేశారు. శరత్ కుమార్ గారి పాత్ర కూడా చాలా బాగుంది. అండ్ హీరో తండ్రిగా చేస్తారండి, కన్నప్ప తండ్రిగా శరత్ కుమార్ గారి పాత్ర నందనందన అని. ఆయన కూడా చాలా సెటిల్గా యాక్ట్ చేశారు. ఆయన కూడా చాలా ఆ పాత్రకు తగ్గినట్టు చాలా బాగా చేశారు యాక్టింగ్. అండ్ మెయిన్గా మనం డైరెక్టర్ని అయితే బాగా మెచ్చుకోవాలి. అందరి పాత్రలని చేసి ఇంత మంచి సినిమా మనకు అందించినందుకు. సో ముందుగా నేను చెప్పేది ఒకటే, మీరు కొత్త వాళ్ళైనా యంగ్ జనరేషన్ అయినా ఓల్డ్ జనరేషన్ అయినా ఇప్పటిదాకా కన్నప్ప సినిమా చూడని వాళ్ళైనా చూసిన వాళ్ళైనా కంపల్సరీ ఈ సినిమా అయితే చూసి తీరాలండి. ఇది కంపల్సరీ చూసి తీరాలి. సినిమా కంపల్సరీ వెళ్ళి చూడండి, సినిమా బాగుంది. అండ్ ఫైనల్గా క్లైమాక్స్ అయితే ఇంకా సెకండ్ హాఫ్ అంతా సూపర్ 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 సూపరే.